కేసీఆర్ కుమార్తె కవిత ప్రెస్ మీట్లో సుదీర్ఘమైనటువంటి ఆరోపణలు అవి సంధించింది. ఓవరాల్గా చెప్పింది ఏంటంటే వాళ్ళ పార్టీ కరప్టెడ్ పార్టీనే, డబ్బులు తిన్నోళ్లే. సంతోష్ డబ్బులు తిన్నాడు, హరీష్ రావు డబ్బులు తిన్నాడు, మా నాన్న శుద్ధపూస, మా అన్నయ్య మంచి పూస, కాకపోతే ఆయన చెడ్డోడే అన్నటువంటిది పరోక్షంగా చెప్పుకొచ్చింది అనేకంటే ప్రత్యక్షంగా చెప్పుకొచ్చింది. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ చిట్ చాట్ పేరుతో మళ్ళీ మీడియాతో మాట్లాడుకొచ్చింది. అందులో ఫోన్ ట్యాపింగ్లు, మా అన్నయ్య ఫోను, అందరూనేమో కేసీఆర్ కలిసి ఫోన్లు ట్యాప్ చేయించారంటే కేటీఆర్ కుటుంబం ఫోన్లు, కేటీఆర్ ఫోన్లతో పాటు తన ఫోన్లు, తన సన్నిహితుల ఫోన్లు హరీష్ రావు, సంతోష్ రావు ట్యాప్ చేయించి బెదిరించారు అనేటటువంటి కోణాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దాంతోపాటుగా కుటుంబంలో బయటికి చెప్పలేను, వీళ్ళిద్దరే పెద్ద కుట్రదారులు, ఫామ్ హౌస్లో జరిగే ప్రతి విషయం కాంగ్రెస్కి తెలుస్తుంది, బీఆర్ఎస్ ఇబ్బంది పడకూడదని కొన్ని చెప్పట్లేదు, అనేక అంశాలు ఎవిడెన్స్లోనే నా దగ్గర 1 by 1 బయట పెడతాను, ఇవన్నీ కూడా హరీష్ రావు గ్యాంగు, సంతోష్ రావు గ్యాంగు అంటూ మరొకసారి ఆరోపణలు సంధించింది. ఓవరాల్గా ఆమె చెప్పదలుచుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ కరప్టెడ్ పార్టీ, బట్ ఆ కరప్షన్ పార్టీలో మా అన్నయ్యని తక్కువగానండి, మా నాన్నని ఏమి అనొద్దు, హరీష్ రావుని, సంతోష్ రావుని అనండి అనేది. ఇది జనం నమ్ముతారా? పార్టీకి ఆవిడ మంచి చేసిందా, చెడు చేసిందా తేలిపోతుంది.